వీరు 50% దాటినా కూడా ఆ బిల్లుని మీరు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి, అది ఎందుకు చేయలేదు అని 2016లో మాట్లాడారు. 2017 మీరు ఇప్పుడు మంజునాథ్ కమిషన్ గురించి మాట్లాడుతున్నారు. సరే, దాంట్లో సంతకం ఉందా లేదా అనేది నాకు అవగాహన లేదు కాబట్టి నేను దాని జోలికి వెళ్ళను. కానీ ఆ మంజునాథ్ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా 2017లోనే కాపు రిజర్వేషన్ బిల్లుని అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్కి పంపించారు. హోమ్ మినిస్టర్ ఏం చేసింది, దాన్ని మొత్తం చూసిన తర్వాత యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అలాగే కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు పెట్టి ఏ రాష్ట్రంలో కూడా 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉంది అనేటటువంటి అంశాన్ని ఉటంకిస్తూ రాష్ట్రపతికి పంపించినటువంటి ఆ ఆర్డినెన్స్ లో చెప్పడం జరిగింది. రాష్ట్రపతి హోమ్ మినిస్టర్ ఇచ్చినటువంటి సిఫార్సుల మేరకు ఆ బిల్లుని ఆమె అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయనటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ 5% తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఈ ప్రక్రియ జరిగింది కదా. మరి 2016లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేయొచ్చు ఆయన చెప్పారు. మరి 2019 నుంచి 24 వరకు అధికారం ఉన్నప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయారు? కనీసం ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు? కనీసం కమిషన్ ఎందుకు వేయలేకపోయారు? ముగ్గురుతోటి కమిటీ చేశారు. ఆ ముగ్గురులో అంబటి రాంబాబు గారు ఉన్నారు. ఒక్క నిమిషం, ముగ్గురుతో అంబటి రాంబాబు గారు ఉన్నారు. కమిటీ చేశారు, 5% రిజర్వేషన్ రద్దు చేసి. ఏం చేశారు? ఆ కమిటీ ఏమి ఇచ్చింది? రాజకీయపరమైనటువంటి కమిటీలు వేసుకుంటావా, లేకపోతే రాజకీయంతో సంబంధం లేనటువంటి కమిటీలు వేస్తుంటాయా ప్రభుత్వాలు రిజర్వేషన్లకు సంబంధించి? అంబటి రాంబాబు గారు ఆ కమిటీలో ఏం జరిగింది? విషం ఇచ్చి చచ్చిపోతున్నటువంటి పరిస్థితిలో కాపాడలేని డాక్టర్ని తిట్టడం, విషం పెట్టిన వాడిని తిట్టడంలే. మీరు చంద్రబాబు విషం పెట్టి చంపేస్తున్నాడంటే సరైన ఆయన 2 కాపు రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు సార్. చంద్రబాబు కాపు రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు. చంద్రబాబు ఈడబ్ల్యూఎస్ లో ఉన్నటువంటి 10%లో 5% కాపులకు ఇచ్చారు. మీరేం చేశారు? రిజర్వేషన్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇందుకే చెప్పే సామెత, విషం పెట్టినోడిని కాకుండా బతికించలేనోడిని తిట్టినట్టుంది మీ విశ్లేషణ అని. నేనేమంటానంటే, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో 6 నెలల్లో చేస్తానని హామీ ఇచ్చినప్పుడు ఆయనకి ఏమీ పరిజ్ఞానం లేకుండా ఇచ్చాడా? నిషాని ఆయన వేలుముద్రగాడా? చంద్రబాబు వేలుముద్రగాడు కాదు కదా. 2 సార్లు ముఖ్యమంత్రిగా చేసి 3వ సారి అయ్యేటప్పుడు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2016 ఎట్టుంటారు? మరి జగన్మోహన్ రెడ్డి గారు 2016 గారు మాట్లాడారు కదా, 50% దాకా ఇవ్వచ్చు అనేసి ఆయన మాట్లాడింది విన్నారు కదా మీరు ఇందాక. మరి ఆయన తెలీదా? నన్ను చెప్పనివ్వండి. చెప్పండి. ఎప్పుడు కూడా 50%లో ఉన్నప్పుడు బీసీ ఏ బీసీ డిఈ కేటగిరీలో 29% అమలు అవుతుంది రాష్ట్రంలో. వీళ్ళకి ఒక బీసీ కేటగిరీలో ఇచ్చి దీంట్లో కలిపి తీసుకున్నప్పుడు 50%లోనే వీళ్ళకి అందేటువంటి హక్కు వస్తుంది. అప్పుడు ఏ బాధ ఉండదు. 50% సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ దాటదు అని ఒక సూచన ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కదా, 2019 నుంచి 24 వరకు కాపుల కోసమే పనిచేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు బీసీఎఫ్ కేటగిరీ తీసుకొని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు 5% ఎందుకు ఇవ్వలేదు? 50%కి మించకూడదు అనుకున్నప్పుడు 10% అదనంగా 2019లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది అంత కలిపితే 60% అవుతుంది. సురేష్ గారు టైం అవుతుంది.